అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో ఒక భలే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే మనం అనారోగ్యాన్ని చూసే కోణం గురించి మన సోర్సెస్ చాలా కొత్త విషయాలు చెబుతున్నాయి. కరెక్ట్. అంటే సాధారణంగా అనారోగ్యం అనగానే మనకి గుర్తొచ్చేది ఒక నిర్దిష్టమైన భాగంలో వచ్చే సమస్య. పర్ఫెక్ట్. తలనొప్పి అనో లేక కడుపు నొప్పి అనో అంటుంటాం కదా. కానీ ఈరోజు మన ముందున్న సమాచారం ప్రకారం చూస్తే వ్యాధి లక్షణాలనేవి కేవలం ఒక భాగానికి మాత్రమే కాదు, ఆ వ్యక్తి శరీరానికి అలాగే వారి మొత్తంగా వ్యక్తిత్వానికి కూడా సంబంధించి ఉంటాయి. అవును. అసలు ఈ తేడాను అర్థం చేసుకోవడం అనేది హోమియోపతిలో ఒక మనిషిని ప్రత్యేకంగా గుర్తించడానికి అంటే ఇండివిజువలైజేషన్కి ఎంత కీలకమో ఈరోజు మనం చర్చిద్దాం. ఖచ్చితంగా. ఒక మనిషిని కేవలం ఒక వ్యాధి పేరుతో కాకుండా ఒక ప్రత్యేకమైన జీవ వ్యవస్థగా చూడటం ఇక్కడ చాలా ముఖ్యం. లక్షణాలు శరీరం మొత్తానికి సంబంధించినవా లేక కేవలం ఒక భాగానికి పరిమితమైనవా? అవును. అలా తెలుసుకోవటం ద్వారానే అసలైన వైద్యం మొదలవుతుంది. సరే, దీన్ని కొంచెం వివరంగా విడమర్చి చూద్దాం. గత విశ్లేషణలో మనం వ్యాధి లక్షణాలను ఎలా వర్గీకరించాలో మాట్లాడుకున్నాం కదా. అవును. ఒక రకమైన హైరార్కీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చూశాం. ఏ లక్షణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది. ఇప్పుడు మన సోర్సెస్లో ప్రధానంగా కనిపిస్తున్న రెండు పదాలు ఉన్నాయి. ఒకటి జనరల్స్, రెండవది పర్టిక్యులర్స్. అంటే సాధారణ లక్షణాలు మరియు నిర్దిష్ట లక్షణాలు. ఇవి వినడానికి సింపుల్గానే ఉన్నా వీటి వెనుక చాలా లోతైన అర్థముంది. నిజమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా డాక్టర్ హానీమాన్ రచించిన ఆర్గెనాన్ ఆఫ్ మెడిసిన్ గురించి మాట్లాడుకోవాలి. అవును. అందులో ముఖ్యంగా 6వ సూత్రం అంటే అఫోరిజం 6 గురించి తెలుసుకోవాలి. ఒక వైద్యుడు ఎప్పుడూ ఒక పక్షపాతం లేని పరిశీలకుడుగా అంటే అన్‌ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి అంటారు కదా. అవును. ఆ సూత్రం ప్రకారం రోగిని గమనించే విధానం పూర్తిగా పక్షపాతం లేకుండా ఉండాలి. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ పక్షపాతం లేకుండా ఉండటం అంటే ఏంటి? అంటే సాధారణంగా ఒక డాక్టర్ అనగానే వాళ్లకంటూ కొన్ని అంచనాలుంటాయి కదా. సహజంగా ఉంటాయి. ఒక పేషెంట్ రాగానే ఓహో జ్వరం ఉంది కదా, తలనొప్పి ఉంది కదా, ఇది మలేరియా కావచ్చు లేదా టైఫాయిడ్ కావచ్చు అని ముందే ఒక ఐడియాకు వచ్చేస్తారు. అవును. మరి అలాంటప్పుడు పక్షపాతం లేకుండా అన్‌ప్రెజుడిస్డ్గా ఉండటం ఎలా సాధ్యం? మీరడిగింది కరెక్టే. కాని ఇక్కడే హోమియోపతి విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. పక్షపాతం లేకుండా ఉండటమంటే పేషెంట్ పూర్తిగా తన సమస్య చెప్పే ముందే ఒక నిర్ధారణకు రాకపోవడం. ఓహో, అంటే ముందే ఒక మైండ్ సెట్తో ఉండకూడదు. ఖచ్చితంగా. ముందే ఇది ఫలానా జబ్బు అని ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టుగా మాత్రమే ప్రశ్నలు అడగకూడదు. రోగి ఆరోగ్యకరమైన స్థితి నుండి ఇప్పుడు ఎంతలా విచలనం చెందాడు, అంటే వాళ్ళ డీవియేషన్స్ ఎలా ఉన్నాయనేది గమనించాలి. సరిగ్గా చెప్పారు. కేవలం వ్యాధికొక పేరు పెట్టకుండా ఆ మనిషిలో మొత్తంగా వచ్చిన శారీరక మరియు మానసిక మార్పులను గమనించడమే నిజమైన పరిశీలన. భలే చెప్పారు. అంటే ఆ వ్యక్తిగతమైన మార్పులను ఒక తెల్ల కాగితం లాంటి మైండ్తో రికార్డ్ చేసుకోవాలన్నమాట. అవును. దీనికి కొనసాగింపుగానే 3వ సూత్రం అంటే అఫోరిజం 3 గురించి కూడా మన సోర్సెస్ వివరిస్తున్నాయి. వ్యాధిని నివారించడానికి వైద్యుడికి కేవలం మందుల గురించిన జ్ఞానముంటే సరిపోదు, వ్యాధి గురించిన జ్ఞానం కూడా ఉండాలి. ఖచ్చితంగా. ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే లక్షణాల స్వభావాన్ని చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చెయ్యాలి. దీన్నే కేర్ఫుల్ ఎవాల్యుయేషన్ అంటారు. అంటే ఏది ఆ వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం, ఏది అందరిలో కనిపించే సాధారణమైన లక్షణమని బేరీజు వేసుకోవడం. అవును. అప్పుడే ఆ వ్యక్తికి అవసరమైన సరైన మందును ఎంచుకోగలం. ఓకే, ఇప్పుడు అసలు టాపిక్లోకొద్దాం. ఇదంతా వింటుంటే ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఈ జనరల్స్ అంత ముఖ్యమనిపిస్తోంది. నిజమే. అసలు ఈ జనరాలిస్ అంటే ఏంటి? సోర్సెస్ ప్రకారం చూస్తే ఇవి మొత్తం వ్యక్తికి సంబంధించిన లక్షణాలు అని ఉంది కదా. అవును. ఉదాహరణకు ఎవరైనా వచ్చి నాకు చలిగా ఉంది అన్నారనుకోండి, అక్కడ ఒక చేతికో కాలుకో చలిగా లేదు, ఆ వ్యక్తికి మొత్తంగా చలిగా ఉంది. ఇదేనా జనరాలిస్ అంటే? కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఇక్కడ డాక్టర్ కెంట్ తన ఫిలాసఫీలో చెప్పిన విషయాలను మనం ప్రస్తావించుకోవాలి. ఆయన ఈ జనరల్స్ను మరింత లోతుగా విశ్లేషించారు. ఆయన వీటిని మానసిక మరియు శారీరక జనరల్స్గా విభజించారు కదా. అవును. శారీరక జనరల్స్లో మనం తప్పకుండా గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం థర్మల్ స్టేట్. థర్మల్ స్టేట్ అంటే
ఒక మనిషి వాతావరణానికి ఎలా స్పందిస్తున్నాడు అనేది. ఖచ్చితంగా. మన నోట్స్లో ఉన్న ఆర్సెనికం ఆల్బమ్ ఉదాహరణ తీసుకుంటే, ఈ ఆర్సెనికం ఆల్బమ్ అవసరమైన వ్యక్తులు విపరీతమైన చలికి గురవుతారు. చల్లని గాలిని వారు అస్సలు తట్టుకోలేరు. అంటే వాళ్ళెప్పుడూ వెచ్చదనాన్ని కోరుకుంటారన్నమాట. అవును, వెచ్చని గదిలో ఉండటం, వెచ్చని బట్టలు కప్పుకోవడం వారికి కంఫర్ట్గా ఉంటుంది. ఇది వింటుంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. కాని ఇక్కడొక చిన్న కాంట్రడిక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఏంటది? మన సోర్సెస్లో చూస్తే ఆర్సెనికం ఆల్బమ్ అవసరమైన వారికి బాడీ అంతా వెచ్చదనం కావాలి కాని తలకి మాత్రం చల్లటి గాలి తగలాలి అని ఉంది. ఇలా ఎందుకుంటుంది? అదే కదా అసలైన అబ్జర్వేషన్. ఇలాంటి విచిత్రమైన, నిర్దిష్టమైన లక్షణాలే ఒక వ్యక్తి యొక్క మొత్తం శారీరక జనరల్స్ను మరింత క్లియర్గా తెలియజేస్తాయి. ఇది ఆ ఒక్క మనిషికి సంబంధించిన ప్రత్యేకత. అలాగే ఆకలి విధానాలు అంటే యాపెటైట్ ప్యాటర్న్స్ కూడా ఈ జనరల్స్ కిందకే వస్తాయి అని సోర్సెస్ చెప్తున్నాయి. అవును, కొందరికి తీపి అంటే విపరీతమైన ఇష్టముండొచ్చు, ఇంకొకరికి పులుపు లేదా ఉప్పు ఎక్కువ కావలసి రావచ్చు. నీళ్లు తాగే విధానం కూడా అంతేనా? దాన్ని కూడా జనరల్గానే తీసుకుంటారా? అవును, దాహం స్వభావం అనేది చాలా ప్రధానమైన జనరల్ లక్షణం. దాహం అనేది కేవలం గొంతుకి సంబంధించింది కాదు, మొత్తం శరీర వ్యవస్థకి సంబంధించిన అవసరం. కరెక్ట్. కాబట్టి ఇవి జనరల్స్ అవుతాయి. ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే నిద్ర విధానాలు. అంటే పడుకునే భంగిములు, నిద్రలో ఉలిక్కి పడటం లాంటివా? అవును, నిద్ర అనేది మొత్తం శరీరానికి విశ్రాంతి ఇచ్చే ప్రక్రియ కాబట్టి అందులో వచ్చే మార్పులు ఖచ్చితంగా జనరల్స్ అవుతాయి. మన సోర్సెస్లో లాకసిస్ అనే మందు గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా? అవును, ఈ లాకసిస్ అవసరమైన వ్యక్తుల్లో నిద్ర లేచిన తర్వాత బాధలెక్కువగా ఉంటాయి. ఇది విచిత్రంగా ఉంది. సాధారణంగా నిద్రపోతే ఎవరికైనా హాయిగా ఉంటుంది, కాని వీళ్లకి సమస్యలెక్కువవుతాయా? అదే అక్కడ పాయింట్. నిద్ర అనేదే వారికి ఉపశమనాన్ని ఇవ్వకపోగా వారి ఏ సమస్యనైనా సరే ఉద్ధృతం చేస్తుంది. ఆ వ్యక్తి మొత్తంగా నిద్రకు అలా రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి అది జనరల్ లక్షణం. ఓకే, జనరల్స్ గురించి చాలా క్లారిటీ వచ్చింది. మొత్తం వ్యక్తికి సంబంధించినవి అని అర్థమైంది. మరి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ పర్టిక్యులర్ సంగతేంటి? అస్సలు విషయం ఇక్కడే మరింత ఆసక్తికరంగా మారుతుంది. సోర్సెస్ ప్రకారం పర్టిక్యులర్స్ అంటే శరీరంలోని ఒక నిర్దిష్ట భాగానికి లేదా ఒక అవయవ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు అని ఉంది కదా? ఖచ్చితంగా. పర్టిక్యులర్స్ అంటే స్థానిక లక్షణాలు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరైనా వచ్చి నాకు కేవలం కుడివైపు మాత్రమే తలనొప్పిగా ఉంది అని చెబితే అది పర్టిక్యులర్ సిమ్టమ్. ఎందుకంటే నొప్పి తలలో, అందులోనూ కుడివైపు మాత్రమే ఉంది. అవును, మన నోట్స్లో పేర్కొన్నట్లు కుడివైపు భుజం కింద నొప్పి రావటం అనేది చిరిడోనియం అనే మందుకి నిర్దిష్టమైన లక్షణం. ఇక్కడే నాకు ఇంకో డౌటొస్తోంది. నొప్పులు మాత్రమే కాకుండా ఈ స్రావాలు అంటే కళ్ల నుండి, ముక్కు నుండి లేదా చెవుల నుండి వచ్చే డిశ్చార్జెస్ కూడా పర్టిక్యులర్స్ కిందకే వస్తాలా? 100% నిర్దిష్ట స్రావాలు చాలా ముఖ్యమైన పర్టిక్యులర్స్. ఉదాహరణకు ముక్కు నుండి వచ్చే స్రావం పసుపు రంగులో చిక్కగా ఉందా లేదా విపరీతమైన దుర్వాసనతో వస్తుందా అనేది ఆ స్థానిక భాగంలో ఉన్న లోపాన్ని సూచిస్తుంది. సోర్సెస్లో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, స్థానిక వాపు గురించి. అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో వచ్చే వాపు కదా? అవును, ఉదాహరణకు ఎడమ కాలి బొటనవేలు మాత్రమే వాచి ఎర్రబడి ఉంటే అది పర్టిక్యులర్ సిమ్టమ్ కిందే లెక్క. ఎందుకంటే అది మొత్తం మనిషి వాపు కాదు. కరెక్ట్. ఆ వాపు ఎక్కడుంది అనేది పర్టిక్యులర్ సిమ్టమ్. ఇదంతా వింటుంటే ఒక క్లారిటీ వస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. అసలు ఈ జనరల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా జనరల్స్ అనేవి ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందన విధానాన్ని అంటే రియాక్షన్ ప్యాటర్న్ను తెలియజేస్తాయి. ప్రతిస్పందన విధానం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మొత్తం శరీరం మరియు మనస్సు ఏ విధంగా రియాక్ట్ అవుతోంది అనేది. ఖచ్చితంగా. వ్యాధి మూలాన్ని గ్రహించడానికి, మనిషి ప్రాథమిక స్వభావాన్ని అంచనా వేయడానికి ఈ జనరల్స్ ఒక బలమైన పునాదిలా పనిచేస్తాయి. ఒక పెద్ద చిత్రం గురించి ఆలోచించడానికి ఇవి సహాయపడతాయి. అంటే ఒక బిగ్ పిక్చర్ చూడటానికి ఈ జనరల్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. మరి పర్టిక్యులర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? పర్టిక్యులర్స్ అనేవి స్థానిక వ్యక్తీకరణను అంటే లోకల్ ఎక్స్ప్రెషన్ను తెలియజేస్తాయి. వ్యాధి ఒక నిర్దిష్ట భాగం ద్వారా ఎలా వ్యక్తమవుతుందో ఇవి వివరిస్తాయి. ఇక్కడే హోమియోపతి చరిత్రలో బోనింగోసన్ మరియు బోగర్ చెప్పిన విషయాలు వస్తాయి కదా. వ్యాధి యొక్క స్థానాన్ని నిర్ధారించడానికి ఈ నిర్దిష్ట లక్షణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని వారు చెప్పారు. అవును, వ్యాధి ఎక్కడ స్థిరపడింది అంటే సీట్ ఆఫ్ డిసీజ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి పర్టిక్యులర్స్ చాలా అవసరం. ఇదంతా చూశాక
ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎందుకు అంత ముఖ్యమనేది ఎవరికైనా అనిపించవచ్చు. దీనికి సమాధానం ప్రతి మనిషి ప్రత్యేకతను గుర్తించడంలో ఉంది. వ్యక్తిగతీకరణ లేదా ఇండివిడ్యువాలిటీని అర్థం చేసుకోవడానికి జనరల్స్ ఎంతో సహాయపడతాయి. దీన్ని మన సోర్సెస్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్తో చూస్తే బాగా అర్థమవుతుంది. ముగ్గురు వ్యక్తులకు ఒకే కారణం వల్ల జ్వరమొచ్చిందని అనుకుందాం. అవును, వారు ముగ్గురు వానలో తడిశారు అనుకుందాం. సాధారణంగా ముగ్గురికి ఒకే మందు ఇస్తారు కదా, కానీ హోమియోపతిలో వారి మానసిక, శారీరక జనరల్స్ ఆధారంగా మందు మారుతుంది. ఎలాగంటే మొదటి వ్యక్తికి శరీరమంతా నొప్పులతో ఉండి ఒకే చోట కదలకుండా కూచోలేకపోతున్నాడనుకుందాం. ఆశ్చర్యమేంటంటే అతనికి అలా కదులుతున్నప్పుడు ఆ నొప్పులు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కదలిక ద్వారా ఉపశమనం పొందడం అనేది రస్టాక్స్ రోగి లక్షణం. మరి రెండో వ్యక్తి పరిస్థితేంటి? రెండో వ్యక్తికి అసలు కదలాలని అనిపించడం లేదు. ప్రశాంతంగా ఒకే చోట పడుకునున్నాడు. పైగా విపరీతమైన దాహంగా ఉండి ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లు తాగుతున్నాడు. ఈ లక్షణాలన్నీ బ్రయోనియా అనే మందిని సూచిస్తాయి. చూసారా? కారణమొక్కటే, జ్వరమొక్కటే, కాని వారి జనరల్స్ ఆధారంగా వాళ్లకు సరిపోయే మందు పూర్తిగా మారిపోయింది. అవును, కాని ఇక్కడ పర్టిక్యులర్స్ని కూడా వదిలేయకూడదు. వ్యాధి చిత్రాన్ని అంటే పోర్ట్రైట్ ఆఫ్ డిజీజ్ని సంపూర్ణంగా రూపుదిద్దడంలో పర్టిక్యులర్స్ చాలా సహాయపడతాయి. అంటే రెండు రకాల లక్షణాలు చికిత్సలో ఎంతో ముఖ్యమే. ఖచ్చితంగా. వైద్యులు వాటిని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి. పర్టిక్యులర్స్ ద్వారా వ్యాధి ఎక్కడుందో తెలుసుకుంటే జనరల్స్ ద్వారా ఆ వ్యాధి ఎవరికొచ్చిందో తెలుస్తుంది. భలే చెప్పారు. వ్యాధి ఎక్కడుందో చెప్పేవి పర్టిక్యులర్స్, ఆ వ్యాధి ఎవర్లో ఉందో చెప్పేవి జనరల్స్. ఈ రెండింటి సమతుల్యత వలనే ఖచ్చితమైన ఔషధాన్ని ఎంచుకోగలరు కదా. అవును. దీన్ని ముగించే ముందు ఒక అందమైన తాత్విక కోణంలో చెప్పాలంటే జనరల్స్ అనేవి వ్యక్తిని ప్రతిబింబిస్తాయి. మరియు పర్టిక్యులర్స్ అనేవి భాగాన్ని ప్రతిబింబిస్తాయి. సరిగ్గా చెప్పారు. మనిషి లోపల ఉన్న జీవశక్తి ఎలా ఉందో జనరల్స్ చెబుతాయి. ఆ జీవశక్తిలో వచ్చిన లోపం ఏ భాగం మీద ప్రభావాన్ని చూపుతోందో పర్టిక్యులర్స్ స్పష్టం చేస్తాయి. ఇది వింటుంటే మన శరీరం ఒక అద్భుతమైన ఘడియారం లాంటిదనిపిస్తోంది. నిజమే. ఒక చిన్న ముల్లు పనిచేయకపోయినా లోపం మొత్తం యంత్రాన్నిదే కదా. ఖచ్చితంగా. లక్షణాలన్నింటినీ ఒక కాన్వాస్పై గీసిన చిత్రంగా ఊహించుకుంటే కేవలం ఒక్క చెట్టును చూస్తే సరిపోతుందా లేదా మొత్తం అడవిని అర్థం చేసుకోవాలా అన్నట్టుగా ఉంటుంది. అసలీ కోణంలో మీ శరీరం మీకు ఏం చెబుతోందో ఎప్పుడైనా గమనించారా అనే ఆలోచనను శ్రోతలకు వదిలేస్తున్నాము. అవును, ఆ సమగ్రమైన అవగాహనే మన ఆరోగ్యానికి మొదటి మెట్టు. తదుపరి ఎపిసోడ్లో మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, లక్షణాల సమగ్రత గురించి తెలుసుకుందాం.